ఫ్రెండ్స్, ఈ కాంగేర్ వ్యాలీలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామాన్ని మనం చూద్దాము. ఇది ఆదివాసీ గ్రామం. ఇది ఒకసారి చూద్దాము వాళ్ళ ఇండ్లు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ పరిసరాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, ఏం కథ అనేది ఒకసారి మనం ఆ ఊర్లో పోయి చూద్దాము. కానీ మస్తున్నది, ఎటు చూసిన అడవి, దట్టమైన అడవి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఈ ఏరియాలో మన గ్రామం కనిపించింది. పోదాం ఇక లోపలికి. వావ్, అన్ని రేకులు ఇల్లే, ఇవన్నీ రేకులు ఇండ్లు. బైకులు కూడా ఉన్నాయి వీళ్ళకు. చలి బాగా పెడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ పొద్దున్నే వచ్చినాం, 7 అవుతుంది. వీళ్ళందరూ ముసుగులు వేసుకున్నారు. అటు ఇంకా ఊరు ఉంది. ఓ వావ్, అన్ని రేకులు ఇల్లు మంచిగా కట్టుకున్నారు. ప్రతి ఇంటి చుట్టూ కర్రలతో చేసుకున్న రక్షణ కూడా ఉంది. ఛత్తీస్గఢ్లో చాలా లోపల ఫ్రెండ్స్. ఇది కాంగేర్ వ్యాలీ అంటే ఇది జగదల్పూర్ సమీపంలో ఉంటుంది. ఇక్కడ రోడ్లు లేవు, ఇలా కాలినడక బాటలే ఉన్నాయి. బైక్స్ ఉన్నాయి. ఇక్కడ కొంతమంది చలిమంట కాగుతున్నారు. ఇంటికో బైక్ ఉన్నట్టుంది. ఏంది ఇది? బండలు వేసుకుర్రు, ఇంటిపైన బండలు వేసుకుర్రేంది? వావ్, ఇక్కడ అద్భుతమైన బాతులు ఉన్నాయి. ఇక్కడ ఇంటిపైన బండలతో పైకప్పు వేసుకున్నారా ఫ్రెండ్స్? ఇక బండలతో పైకప్పు వేసుకున్నారు వీళ్ళు, ఇంటి పైకప్పు. షూస్ కూడా వాడుతున్నారు. ఓ సూపర్. వీళ్ళు కూడా చాలా వరకు అప్డేట్లోనే ఉన్నారు. ఇక్కడ ఇక ఈ రకమైన బాతులు ఉన్నాయి. అయ్యో, ఆ బాతుకి ఏమో అయింది. ఇక్కడ బాతులు వెరైటీగా ఉన్నాయి. కొంచెం బాతుల్లో చాలా రకాల జాతులు ఉంటాయి కదా. ఇక్కడ ఒక బాతులు, రకమైన బాతులు. వీటిలో మట్టి గోడల్ని వీటిలో అందంగా అలంకరించుకుంటారు. ఇదేంది, మంట పెట్టినట్టు. సూపర్. ఫ్రెండ్స్, ఇవి అడవి చీపుర్లు. ఇవి పొరకలు అంటారు. తడకలు అల్లుకుంటూ ఉంటారు వీళ్ళే, వెదురు బొంగులతో. హాయ్ బాబు, బాగా చూస్తున్నాడు. ఇక బైక్స్, ఈ ఇంట్లోనే 2 బైకులు ఉన్నాయి. వీళ్ళు వాడే గిన్నెలు, కర్రలు పెద్ద పెద్ద ఉన్నాయి. మొత్తం వీళ్ళు రేకులు వేసుకుని స్లాపులు కట్టట్లేదు. స్లాప్ కట్టాలంటే చాలా ఖర్చు అయింది. డ్రెస్సింగ్లో కూడా, ఆ డ్రెస్సులు కూడా ఈ ఆధునిక వస్త్రధారణే ఉంది వీళ్ళకి కూడా. చదువుకున్న వాళ్ళు ఉన్నట్టున్నారు వీళ్ళంతా. ఈ రోడ్డు ఇది, వీళ్ళు రోజు తిరిగాడే రోడ్డు ఇది.
వా, విశాలమైన వాకిలి. వీళ్ళు పేడతో వారానికి ఒకసారి అలుక్కుంటూ ఉంటారు వాకిల్ని. ఈ అమ్మాయి చేస్తుంది. వెదురు పుల్లల యొక్క చీపురు పుల్లలు చేస్తుంది. వెదురు కర్రల్ని చాలా సన్నగా చీపురు పుల్ల లెక్క చేస్తుంది. మన వీటిని చీపురులో వాడుకుంటారు కావచ్చు. లైట్స్, కరెంట్ కూడా ఉంది ఇక్కడ. కరెంట్ వచ్చేసింది. ఇగో రేకులు ఇల్లు వేసుకుంటున్నారు. ఇదివరకు మనం ఒక 15 years బ్యాక్ తెలంగాణలో, తెలంగాణలో రేకులు ఇల్లు వేసుకున్నాం. అంతకుముందు వీళ్ళు ఇగో బండల్ని ఏకంగా పైకప్పు పెట్టుకున్నారు. ఇంటి ముందు సాగు చేసుకుంటా ఉన్నారు. ఇక ఈ చుట్టాకులు అనుకుంటా. ఇది చుట్టాకులు కాదు, ఇది విస్తార్లు తయారు చేసుకోవడానికి తెంపుకొచ్చుకున్నట్టున్నారు వీళ్ళు. ఇట్లా ఎండిపోయినాక వాటిని తడిపి విస్తార్లు లెక్క కొట్టుకుంటూ ఉంటారు. ఇంటి ముందు సాఫ్ చేసుకుంటున్నారు. ఇక్కడ గిరకతాడి చెట్లు చాలా ఉన్నాయి. మరి వీటి నుంచి కళ్ళు తీస్తారో తీరో తెలియదు. ఎవరైతే ఇక్కడ లొట్టి పెట్టినట్టు కనబడతలేదు. ఇక వీళ్ళు వ్యవసాయం చేస్తే నాగలి ఇది. ఐ థింక్ ఇది బైక్ కట్టి గుంజుతారు కావచ్చు. ఇది ఇక ఇవి ఉన్నాయి రోటివేటర్స్. చిన్న రోటివేటర్ అంటే చేను దున్నడానికి వాడేటువంటి ఇవి పనిముట్లు. అన్న ఏం చేస్తున్నావు? నేర్చుకుంటున్నాం. మర్చిపోయి పని అంతా. మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. చూద్దాం ఎలా ఉంటుంది. करेक्ट कर रहे हैं ना? ऐसे कर रहे हैं, ऐसे है ना? గడ్డి తెంపినాం అనుకో బొంద పడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ టిల్లర్ ఉంది, చిన్నది ట్రాక్టర్ ఉంది. అందుకే ఇవి మనం ఇప్పుడు చూసిన పనిముట్లు దీనికి అటాచ్ చేసి ఇక్కడ వ్యవసాయం చేస్తారు. ఓహో, వీళ్ళు కూడా చాలా అప్డేట్ అయ్యారు. ఆధునిక ప్రపంచాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఆధునిక పద్ధతులను, పోకడలను ఫాలో అవుతున్నారు. అదే టైంలో పాత పద్ధతులను కూడా పాటిస్తున్నారు. ఇక టాయిలెట్ కూడా ఉంది ఇక్కడ. టాయిలెట్ బహిర్భూమి, తెలుగులో బహిర్భూమికి పోయేటువంటి గది అన్నమాట అది. ఒక 25 years బ్యాక్ తెలంగాణలో చాలా పల్లెలు ఇట్లనే ఉండే. 25 years బ్యాక్. तड़िकला डोर कैसे हम आप फिर देखने के लिए आपका गांव कैसे है? ఇది కొట్టం, పశువుల కొట్టం. ఇది ఇట్లా ఉండే. మేము కూడా మా ఇంటి దగ్గర కూడా ఒకప్పుడు. వాహ్, ఇంత పెద్దగా వేసుకుర్రు. ఇల్లు చాలా బాగుంది. ఇల్లు చాలా పెద్దది. ఇల్లు लीक नहीं होता? नहीं होता है। लीक नहीं होता? लीक नहीं होता है। आप ही बनाया? मतलब बाहर से खरीदते हैं। एक पत्थर ना 20 रुपया 30 रुपया पड़ता है। आप पहले से आपका घर वैसे बना था और इसे रिसेंटली आपने ये इसका अपग्रेड हुआ? नहीं, पहले घर बनाते हैं, उसके बाद ये लकड़ी का है ना, लकड़ी का हो करके बाद में पत्थर करते हैं। ब्रेक नहीं होता है। ट्रैक नहीं होता, बारिश पे भी अंदर नहीं जाता।
समर में ज़्यादा ये समर में ठंड है और नहीं गर्म मतलब गर्मी के सीजन में भी उतना गर्मी नहीं लगता, नॉर्मल नॉर्मल लगता हाँ है। हाँ हाँ जैसे कि ठंडी के समय में भी उतना ठंड नहीं लगता, ठंड है जैसे कि आपको कपड़ा घर जैसे होता है ना। ఫ్రెండ్స్ ఈ బండలతో కడితే కురోదట, లోపలికి కురోదట. हाँ एसी नहीं चाहिए, फैन भी हाँ नहीं फैन भी चाहिए नहीं चाहिए वैसा। ఏసీ అవసరం లేదట, ఫ్యాన్ అవసరం లేదట, చల్లగా ఉంటుంది అట ఎండాకాలం కూడా. तरीका हम भी यूज करना है हमारा गांव में हमारे जैसे लोग అసలే కురోదట, ఎందుకంటే ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటా పేరుచుకుంటా పోతారనమాట. बिजली है 30 రూపాయలు 40 రూపాయలు అట్లా దాని కాస్ట్, ఆ బండల కాస్ట్ పడుతుందట. తెచ్చుకుంటే కప్పుకుంటారట పైన. हाँ स्कूल इधर है, वो कितना तक है इधर? यहाँ से आधा किलोमीटर। कितना तक कितना कक्षा अच्छा अच्छा, पहली से लेकर ना 5वीं तक और 5वीं से लेकर 8वीं तक। तो सब इधर है हाँ सब इधर से आपको 1-2 किलोमीटर हाँ 1 किलोमीटर लगभग 8वीं, मतलब जब मिडिल में जाएंगे ना और मतलब 1 किलोमीटर पड़ेगा, और जो प्राइमरी में जाएंगे ना तो आधा किलोमीटर। उसका आगे पढ़ा है तो जगदलपुर जाता हाँ उसका आगे पड़ा है तो दरबा। तो दरबा दरबा भी बड़ा टाउन है हाँ छोटा छोटा टाउन छोटा टाउन। छोटा टाउन उधर कॉलेज है ये सब आपको हॉस्पिटल चाहिए नहीं कॉलेज दरबा में नहीं है, सीधा जगदलपुर हॉस्पिटल जाना है तो दरबा। अच्छा अच्छा लग रहा है कोई आपको प्रॉब्लम नहीं नहीं कोई प्रॉब्लम नहीं, नेचर से नेचर ये पानी से ठीक है। नाम क्या गुड्डू राम नायक। सिद्धू राम नायक ఫ్రెండ్స్ ఇక్కడ కరెంటు, ఇంటింటికి నల్లాలు ఉన్నాయి. ఏమైనా హెల్త్ ఎమర్జెన్సీ అయితే ఇక్కడ స్థానికంగా దర్బా అనే విలేజ్ ఉంది, దర్బా అనే చిన్న టౌన్ ఉందట, అక్కడ పోయి ఆరోగ్యపరంగా చూపించుకుంటారట. ये प्लेस देख के ज़्यादा खूबसूरत है इसलिए एक बार आके आपसे बात करें तो आप हमको भी पता चलता है आपका इधर जीवन कैसे है। हम तो शहर में पोल्यूशन में रह रहे हैं तो वो तो हमारा अलग है। इधर आप कैसे रहे जी रहे हैं, कोई प्रॉब्लम है, सिर्फ वो जानने के लिए आया। ये क्या है इसमें आपको सोने के लिए आपको बेड नहीं है, कॉट नहीं है, सिर्फ वही है उसपे अंदर अंदर बाहर भी सोते हैं, हाँ बाहर भी गर्मी के समय में ऐसे इसी बाहर में खुला जगह सो जाते हैं, फिर हवा मस्त लगता है। ऐसे आप भी इधर ही करते हैं खेती? हाँ आप खेती करते आप भी करते हैं और गवर्नमेंट को भेजते हैं गवर्नमेंट जैसा कि जितना 1 साल का जितना बजट है उतना रख देते हैं, खाने का इतना बाकी अलग बेच देते भेजते हैं। आप भी इधर पेस्टिसाइड मतलब यूरिया पेस्टिसाइड कीटाणु का वो नहीं आपको सिर्फ आपका माँ बाप से और पिता से क्या सीखा है वैसी तरीके से कर रहे हैं। ये आधुनिक जैसा यूरिया वूरिया प्याज तो नहीं डालते हैं ఓహో, और ऑर्गेनिक ऑर्गेनिक वो भी क्या है, जो गाय बैल का जो हाँ अभी देखा है इधर ज्यादा आपके लिए ये है ना गाय गाय है हाँ, उससे वो डालते हैं सिर्फ ఫ్రెండ్స్ ఇక్కడ వరి పండిస్తారు, ఏదో పండిస్తారు. అయితే ఇక్కడ యూరియా లాంటివి ఏమేమి వాడరట. యూరియా, పురుగుల మందులు అలాంటివి ఏమో పంటలకు ఇక్కడ వాడరట. న్యాచురల్గా పండిస్తారట. పూర్వ పద్ధతులు ఏముంటాయో వాటిని मिर्ची ఫాలో అవుతారట. उसको बोलते हैं थोड़कुन, आपके भाषा में क्या बोलते हैं? एक पिक्चर दिखाओ मैं गूगल में नहीं है हिंदी में क्या बोलते हैं उसको थोड़कुन बोलते हैं। सरसों 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 हेलो పంట ఏం పంట అది? అది కూరలో చేసుకుంటాకి సరసు సరసం వాడతారు. అది అది కూడా ఇక్కడ పండించుకుంటారంట ఆహా, ఓకే. अचार वगैरह में डालते हैं। చట్నీలో వేస్తారంట ఆహా, वो लाल होता है लाल మిర్చి ఇది ఏంటది ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఆ, ఆ. మిర్చి మిర్చి ఆహా, మిర్చి కూడా పండిస్తారటనా? అదే అతను చెప్తా నాకు అర్థం ఇదేం పంట?
ఏంటి ఇవి ఆవాలా ఏంటి ఫ్రెండ్స్? ఇగో ఇవి పండిస్తున్నారు ఇక్కడ. జీలకర్ర ఆవాలు లెక్క కూరలు వేసుకునే పంట అట ఇది. ఇది కూడా పండించుకుంటారట వీళ్ళే. ఇదేంది ఇది పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి, ఏందనేది? अभी दबकाय ఫ్రెండ్స్ ఇది ఏదో చెట్టు, ఇది ఇంత పెద్ద కాయలు కాస్తుంది. ఇది అగ్గో నిమ్మకాయ చెట్లు ఎక్కువ ఉంది. ఇది దబ్బ నిమ్మకాయ చెట్లు ఎక్కువ ఉంది, కానీ పెద్దగా కాస్తుంది. जैसा है इससे क्या 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 बनाते हैं? ये ना खाने के लिए, सब्जी के लिए नहीं, यानी ऐसे खाने के लिए। इसको लोकल बोली में गलगलिया बोलते हैं। गलिया। గల్గలియా. ఇగో ఈ చెట్టు కాయ గల్గలియా అట. ఇంత పెద్ద కాస్తుంది. ఏది ఇది? बड़ा बड़ा होता है। ఇక్కడ తోడకలు ఉన్నాయి, చూద్దాము ఇది ఏం చెట్టు అని. ఇగ్గా నిమ్మకాయ చెట్టు టైపు ఉన్నది, బత్తాయి నిమ్మకాయ టైపు ఉన్నది చెట్టు. కాకపోతే పెద్దగా కాస్తున్నాయి, రౌండ్ కాకుండా త్రిభుజాకారంలో కాస్తున్నాయి కాయలు. తింటారట వీటిని. సైకిళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ, సైకిల్స్. వీళ్ళ రూములు ఉన్నాయి, పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు పోర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇంట్లో 4 కొడుకులు ఉంటాయి, ఇట్లా ఎవరికి వాళ్ళు పోర్షన్స్ ఉన్నాయి. ఓ బెడ్లు వారే వా, ఏంది కథ? ఇది చాలా అప్డేట్ ఉన్నారు వీళ్ళు. డెకోలా మంచాలు కూడా తెచ్చుకున్నారు వీళ్ళు. సూపర్. ఇది చాలా కారండి అడవిలో ఇది, ఈ గ్రామం. ఇక్కడ లోపల ఉంది, మళ్ళీ అడవిలో కాంగేరు అడవిలో లోపల ఉంది. సైకిళ్ళు, ఇదివరకు సైకిల్ వాడేటోళ్ళు, ఇప్పుడు బైకులు వాడుతుర్రు. ఈ బైకులు వచ్చిన తర్వాత సైకిల్ మూల పెట్టారు. అరే వా, ఎవర్రా చెప్పింది భారతదేశం వెనకబడి ఉందని? అస్సలు వెనకబడలేదు. బెంచెత్ ఇదేదో పనిముట్టు. డ్రమ్ములు ఉన్నాయి, అదే టైంలో గుల్లలు ఉన్నాయి. ఇట్లా పెద్ద ఇల్లు కట్టుకుంటారు, ఎవరి పోర్షన్ వాళ్ళకే ఉంటుంది. కొడుకులు పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి సపరేట్ కాపురాలు పెట్టుకుంటారు కదా, కొడుకులు బిడ్డలు. వాళ్ళకు కూడా అలాంటి రూమ్స్ ఉన్నాయి. ఇగో నల్ల, ఇక్కడ ఇంటింటికో నల్ల ఉంది. ఎప్పుడో 30 ఏళ్ళ కిందికి పోయినట్టుంది. చిన్నప్పుడు మా ఏరియాలో ఇలాంటి ఇల్లే ఉండేవి. ఏ హాయ్, కట్టెల పొయ్యిలే. గ్యాస్ కనెక్షన్ నయారా? గ్యాస్ కనెక్షన్, గ్యాస్ కనెక్షన్ నయారా? గ్యాस नहीं है क्या? गैस बोल? हाँ गैस नहीं है तो लकड़ी से खाना बना। हाँ खाना बनाए का గ్యాస్ కనెక్షన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ గ్యాస్ కనెక్షన్స్ రాలేదట ఇక్కడికి. అదొక్కటే ఉన్నది వీళ్ళకి కొంచెం రావాల్సింది. కట్టెల పొయ్యి మీదనే వంట వండుతున్నారు. అవే గంజులు పొయ్యిలు చూసినాము, బాగున్నాయి. ఒక్కసారి పెడితే కథం 2 పొయ్యిలు పెడతారు ఒకేసారి. వా, ఇట్లా ఉండాలి. ఏదో గడ్డ, ఏ క్యా హే? ఏదో భూమిలో దొరికినటువంటి గడ్డ ఇది. వీళ్ళు ఆదివాసులు తింటారు, ఇది మనం కూడా తినొచ్చు. దానికి సంబంధించిన వంట కోసమే రెడీ చేస్తున్నారు. ఇంట్లోనే మంట పెట్టుకున్నారు, చలికాలం కదా. బాగుంది, సూపర్. ఓహో, ఇగో టమాటాలు. ఏమో ఫ్రెండ్స్, ఇగో ఈత పండ్లు ఇవన్నీ నానబెట్టులు దేనికో మరి సారా తీస్తారు కావచ్చు ఇళ్ళకెళ్ళి. ఈత పండ్లు ఉన్నాయి. ఇక్కడ ఇప్ప పువ్వు,
ఇప్ప పువ్వు నానబెట్టారు. ఇప్ప పువ్వు ఇది పోయిన సంవత్సరం దొరికినటువంటి ఇప్ప పువ్వు. ఇంకా మళ్ళీ నెల 2 నెలలకు పోతే మళ్ళీ ఇప్ప పువ్వు ఇప్పుడు వస్తుంది మళ్ళీ. మరి దీని నుంచి సార తీస్తారు కావచ్చు. సార తీయడం కోసం దీన్ని మగ్గ పెడుతున్నారు. గబ్బు వాసన వస్తుంది. వాళ్ళకి అలవాటే. 4 రోజులు పోతే మనకు కూడా అలవాటు అవుతుంది. అగ్గో ఇక్కడ అదే ఇప్ప పువ్వు. ఊరి ఇల్లంతా ఇప్ప పువ్వే ఉంది. వీళ్ళు సార తీసుకోవడానికి ప్రత్యేకంగా ఇవన్నీ ఏర్పాట్లు చేసుకున్నట్టున్నారు. ఓ క్యాన్లు, ఇగో స్టీల్ నూనె క్యాన్లు. ఇది చేపలు పడడానికి అనుకుంటా. ఇది సూపర్. సిద్ధర్లు ఉన్నాయి, దుప్పట్లు, మీకు డబుల్ రొట్టె ప్యాకెట్లు కూడా వచ్చినాయి ఇక్కడికి. సూపర్. ఇగో డెకోల మంచాలు సూపర్. టేక్ కర్రా. వీళ్ళు టేక్ కర్రను టేక్ కర్ర అంటే మనకు చాలా విలువైంది అన్నిటికంటే. టేక్ కర్రను ఒక గోడ లెక్క పెట్టుకుర్రు. బాబా సూపర్. ఇక్కడ కరెంట్ వచ్చింది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక గ్యాస్ ఒక్కటే రాలే. అమ్మో వీళ్ళకు సంపదతో తూగుతున్నారు. ఇక్కడికి రోడ్డు రాలే. ఒక రోడ్డు, గ్యాస్ కనెక్షన్. रोड आता अच्छा रोड, सीसी रोड, बीटी रोड नहीं बन रहा है, नहीं बन रहा है सीसी रोड, नहीं बन रहा है। कई को पंचायत में प्रस्ताव तो दिए थे पर भी नहीं बन रहा है। ओके। आपकी वोट है ना? वोट 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 है ना पूरा लोगों का? ओके। 2-3 बार प्रस्ताव बना के दे चुके हैं, यहाँ आई ही नहीं रहा है, बनी ही नहीं रहा है। एस्टीमेट भी बना के दिए, उसके बावजूद भी नहीं आ रहा है। आता रोड आता? हाँ आ जाता ना, अगर शासन देगा तो आएगा, कैसे आएगा? हाँ आएगा। नहीं दे रहा है। एक एक बार विधायक के पास भी गए, सांसद के पास दिए, सब के पास दिए, फिर भी नहीं आ रहा है। क्या करेंगे, कैसे करके बनाएंगे फिर? हाँ हमारे हाथ में तो पैसा नहीं है, शासन नहीं देगा तभी तो बनाएंगे। ఓకే. అన్నీ లెక్కలు వేసుకొని పోతారట కానీ రోడ్లు అయితే వస్తలేవట. పంచాయతీ है ना आपका? हाँ सर कुटुंब पंचायत कुटुंब सर गुपा आप गए हो? गुपा कुटुंब सर गुपा हाँ? गए हो ना? कुटुंब पर ना कुटुंब सर गुपा गए हो कि कैसे? हाँ नहीं गए। कुटुंब सर में है पंचायत, कुटुंब सर में है पंचायत, कुटुंब सर पंचायत अंतर्गत आता है। ओके. हाँ पंचायत भवन है ना इधर? नहीं 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 कुटुंब सर में है। కుటుంబ సర్ మే. हाँ ओके ओके. కుటుంబ సర్ అనే విలేజ్ అక్కడ ఉందట. सरपंच कौन है आपका? हमारा सरपंच अभी महिला है, जनमती बघेल, इधर ही है? वो दुर्वा डेरा के आसपास में है। दूसरा गांव? हाँ दूसरा गांव में। ఓకే. కరివేపాకు చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్. కరివేపాకు చెట్టు, కూరలు వేసుకునే కరివేపాకు చెట్టు. ఇక్కడికైతే మరి రోడ్లు అయితే రావట్లేవు, కొలుసుకొని పోతుర్రు. రోడ్లు అయితే వేస్తలేరు అని అన్నట్టు అంటున్నారు. నాకైతే అదే అర్థమైంది. ఈ వర్షాకాలం వీళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే అంత బురద బురద ఉంటుంది ఈ ప్రాంతం అంతా. రోడ్లు లేకపోతే ఎట్లా ఉంటుంది? అంత మట్టిలో కొంచెం కష్టం ఉంటుంది. వెహికల్స్ పోవడం రావడం, అటు పోవడం ఇటు పోవడం, వీళ్ళు వ్యవసాయ పనులు చేసుకోవడానికి కూడా బురద బురద ఉంటే రోడ్లు చాలా కష్టంగా ఉంటుంది. వీళ్ళకి ఒక రోడ్లు ఒక్కటి రావాలి, రోడ్లు ఒకటి, గ్యాస్ కనెక్షన్ ఒకటి రావాలి. గ్యాస్ కనెక్షన్ వస్తే ఈ వంట చెరుకు వాడడం అనేది తగ్గిపోతుంది. కానీ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్. ఛత్తీస్గఢ్లో ఎక్కువ ఈ గొడ్లు ఉంటాయి, మేకలు ఉంటాయి. ఈ పొట్టి మేకల, పొడుగు మేకల, బక్రా.
మేకలు మాత్రం మంచిగా బలిసి ఉన్నాయి ఇవి, మంచిగా దిట్టంగా మంచిగా ఉన్నాయి. ఈత చెట్లు ఉన్నాయి, ఒక తాటి చెట్లే కనపడలే ఇక్కడ, గిరిక తాటి చెట్లు ఉన్నాయి. సేమ్ మన లెక్కనే ఏపీ తెలంగాణలో ఎట్లా ఉంటుందో వీళ్ళు కూడా అట్లే ఉన్నారు. సేమ్ మనల్ని ఫాలో అవుతున్నారు. సైకిళ్ళ నుంచి బైకులకు వచ్చారు, కాకపోతే రేకులు వేసుకుంటారు. మన దిక్కేమో స్లాప్లు వేసుకుంటున్నారు పైసలు ఉన్నోళ్ళు. ఇక ఉండంటే ఒక 10 గంటలకు పోయిన తర్వాత వీళ్ళు కూడా స్లాప్లు వేసుకుంటారేమో. సిమెంట్ ఇటుకలు కూడా ఇక్కడ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఛత్తీస్గఢ్ కాంగేర్ అడవుల్లో ఉన్న ఒక గ్రామాన్ని అయితే మేము సందర్శించడం జరిగింది. మాకు తెలిసింది ఏంటంటే ఈ గ్రామంలో ఇక్కడ ఆచార వ్యవహారాలు అనేవి ఇక కొండ ఆదివాసీలు ఎట్లా ఉంటారో అట్లే ఉంటారు. అయితే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ ఒక రోడ్స్ లేవు, గ్యాస్ కనెక్షన్ లేదు. ఇక్కడ రోడ్స్ చూస్తున్నారట, లెక్క వేసుకుంటున్నారట, పోతున్నారు కానీ వేస్తలేరట. గ్రామ పంచాయతీలు ఉన్నాయి వీళ్ళకు. చదువు ఇక్కడ గ్రామాల్లో అయితే 8వ తరగతి 10వ తరగతి వరకు స్కూళ్ళలో చదువుకోవచ్చు. ఇక పైసలు చదవాలంటే సిటీలోకి పోవాల్సిందే. వీళ్ళంతా ఇక్కడ డ్రాప్ అవుట్ అవుతున్నారు, ఎందుకంటే ఇక్కడ 8 వరకు ఉంది కాబట్టి ఇక్కడ 8 వరకే చదువుతున్నారు. మిగిలిన చదువు వీళ్ళు సాగించడం లేదు. ఎందుకంటే ఇక దల్పూర్ ఇక్కడ నుంచి దగ్గర 20 కిలోమీటర్స్ పైన ఉంది, 20 ఎబో ఉంటుంది. 20 అబో ఉంది. అయితే ఇక్కడ కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉంటుంది అంటే ఈ తండ్రి తల్లి పెద్ద కొడుకులుంటే కోడళ్ళు వచ్చి మన లెక్కనే ఏపీ తెలంగాణలో ఉన్నట్లే ఇక అబ్బాయి దగ్గరికి అమ్మాయి వస్తుంది. ఎక్కువ లేచిపోతారట, ఎక్కువ మ్యారేజెస్ జరగవు, తీసుకెళ్ళిపోవటం జరుగుతుంది. లవ్ మ్యారేజ్ ఎక్కువ నడుస్తాయట ఇక్కడ. అది చిన్న వయసులో జరుగుతున్నాయి ఇక్కడ. ఓకే, ఇది పరిస్థితి. ఇంకేందన్నా ఇంకా అదే ఈ టూరిజం ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం డైరెక్ట్గా వీళ్ళ దగ్గర రావచ్చు. వీళ్ళు ఇక్కడ కొన్ని హోమ్ స్టే లాంటివి అయితే ఇక్కడ స్థానికంగా ఇంకో విషయం ఏంటంటే స్థానికంగా ఇక్కడ అంటే ఈ ప్రాంతాలని విజిట్ చేయడానికి వస్తే ఆదివాసీలు సహకరిస్తారు. కొందరు పైసలు తీసుకుంటారు, కొందరు పైసలు తీసుకోరు. మాతో మాట్లాడిన వాళ్ళైతే మేము తీసుకోమన్నా, మీరు రావచ్చు, ఇట్లా ఉండొచ్చు అని కూడా అన్నారు. వైల్డ్ అడ్వెంచరస్ గా వచ్చిన వాళ్ళు టెంట్ లో అవి తెచ్చుకుంటారు కదా, కొంతమంది టెంట్ లో ఉందాం అనుకుంటారు. వాళ్ళు ఈ ప్లేసెస్ కి వచ్చి ఉండొచ్చు. ఇక్కడ వీళ్ళ దగ్గర మనకి వైల్డ్ యానిమల్స్ నుంచి అవి కూడా చూపించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఉంటే కొంత సేఫ్టీ అనేది ఉంటుంది వీళ్ళ దగ్గర ఉంటే. వాళ్ళ దగ్గర ఏమి మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కూడా చెప్తున్నారు. మనం ఎంత తోచినంత ఒక 100-200 ఇచ్చిన. అదే ఫ్రెండ్స్, ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదంతా బస్తర్ జిల్లా కిందకి వస్తుంది. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లా. ఇక్కడ మరి మావోయిస్టుల ప్రభావం ఉంటుందా అంటే ఈ ఏరియా లేదట. అటు సుక్మా సైడ్ అటే ఎక్కువ ఉంటుంది కానీ ఇప్పుడు అటు కూడా తగ్గిపోయింది. ఎప్పుడు కూడా నక్సల్స్ వల్ల మాకేం ప్రాబ్లం రాలేదు. ఇక్కడ పోలీసు వాళ్ళ వల్ల కూడా ఏం ప్రాబ్లం లేదు. సిఆర్పిఎఫ్ క్యాంప్ ఉంది, సో అది వీళ్ళకి సేఫ్టీ అంత ప్రాబ్లం లేదు మాకు. వాళ్ళ ఇటు అయితే రారు, ఇటు ఎప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు ఎవరు అని అంటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా ఛత్తీస్గఢ్లో ఇలాంటి ఏమైనా దృశ్యాలు ఇట్లా సందర్శనీయ ప్రదేశాలు ఉంటే చూద్దాం. ఇప్పుడు మనం వెళ్ళి ఒక ఏమంటారంటే ఈ లోకల్ బ్రేక్ఫాస్ట్ వీళ్ళకి లాగా అంటే ఈ గిరిజన్ ఆదివాసీలు పొద్దున్నే మనం టిఫిన్ అంటాం కదా, ఆ టిఫిన్ లాంటిది ఇక్కడ ఉంటుందట ముందు. అక్కడ మనం చేద్దాం, అది ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం. వాళ్ళ ఫుడ్ ఆదివాసీల ఫుడ్ అంటే బ్రేక్ఫాస్ట్ కదా అన్ని వాళ్ళ ఫుడ్. ఇక్కడికి వస్తే వాళ్ళ ఫుడ్ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఓకే, మనకి సిటీలో దొరికే చికెన్ నాటుకోడి 500-800 అమ్ముతారంట వీళ్ళ దగ్గర. వీళ్ళ దగ్గర 300కి 400కి కూడా తీసుకుని మనం చేసుకోవచ్చు. డైరెక్ట్ గా దగ్గర తీసుకుంటాం. ఇది పరిస్థితి. కాంగేర్ ఇది నేషనల్ పార్క్ ఏరియా ఇదంతా. ఓకేనా ఫ్రెండ్స్, మనం ముందు ఇట్లా ఎన్ని గ్రామాలు ఉన్నాయంటే ఇక్కడ దగ్గర వాళ్ళు చెప్పింది 4-5 గ్రామాలు ఉన్నాయని చెప్పారు. ఇది మనం చూసిన జస్ట్ ఒక్క కవర్. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ఇంకో గ్రామం అలా ఉంది. అది కూడా అవన్నీ కవర్ చేద్దాం.